హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తీపి బొండలు గుర్తున్నాయా? మనం ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళం కదా. సో మీకోసం ఆ రెసిపీ అయితే ఇప్పుడు చేస్తున్నా. ప్లీజ్ ఆ వీడియో అయితే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఒక బౌల్ అయితే తీసేసుకొని నేను ఇందులోకి అయితే 1.5 కప్ అయితే తీసుకున్నాను వీట్ ఫ్లోర్ని, అదే గోధుమ పిండిని. సో నాకు ఈ క్వాంటిటీతో 10 to 15 దాకా అయితే బొండాలు వచ్చాయి. సో ఇలాగా పిండి అయితే తీసుకుని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక కప్ అయితే బెల్లం, ఇలాగా ఈ క్వాంటిటీ బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని బెల్లం నీళ్ళంతా బాగా కరిగించేసుకోవాలి. ఇలాగ అదే కప్తో కొన్ని వాటర్ అయితే వేసేసాను. సో ఇలాగా హీట్ చేసేసి బెల్లం అంతా కరిగిపోయి నీళ్ళు అలాగా అయిపోవాలి. దీనికి తీగ మళ్ళీ క్వాంటిటీ అయితే ఏంది లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు. సో ఇలాగంతా కరిగిపోయాక ఇందులోకి ఇప్పుడు వడగొట్టేసుకోండి ఆ వాటర్ అంతా. ఇలాగంతా వడగొట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఒకవేళ ఎక్కువ అయిపోతే పిండి జోరు అయిపోతుంది, తర్వాత బొండాలు వేయడానికి అంత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అయితే రాదు. కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. సో ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా అయ్యాక మిగిలిన వాటర్ కూడా వేసేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకున్నాను. సో నాకు ఆ కప్పుకి ఈ వీట్ ఫ్లోర్కి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. నాకు వాటర్ అయితే ఎక్సెస్గా ఏం మిగలలేదు. సో ఇలా అంతా బాగా కాసేపు మసాజ్ అయితే చేయాలి పిండినంతా. ఎగ్జాక్ట్గా మనము మైదా పిండితో మైసూర్ బోండా కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ కలుపుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా వేసుకుంటే ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత బోండా గట్టిగా అయిపోతుంది, మెత్తగా అయితే ఉండదు. అంత గట్టిగా ఉంటే కూడా తినడానికి బాగోదు. సో ఇలాగా వేసిన తర్వాత ఒకసారి ఇలాగా జాడించుకుంటే ముద్దగా పడిపోయిందంటే కన్సిస్టెన్సీ రెడీ అయినట్టు. ఇప్పుడు ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 cups అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక బోండాలు స్టార్ట్ చేయండి. సో ఇలా అంతా వేసేసుకొని లో ఫ్లేమ్లోని వేయించుకోండి బోండాలు అనేటివి. హై ఫ్లేమ్ పెడితే త్వరగా మాడిపోతుంది అండ్ లోపల ఉన్న పిండి సరిగ్గా కుక్ అవ్వదు. సో ఇలాగ 2 sides టర్న్ చేసి ఆయిల్ చేసుకోండి. లో ఫ్లేమ్లోని ఇలాగ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తేనే లోపల ఉండేది సరిగ్గా కుక్ అవుతుంది పిండి, లేదంటే సరిగ్గా కుక్ అవ్వదు. గోధుమ పిండి వాసన అనేది అట్లే వస్తూ ఉంటుంది. సో ఇలాగ రిమైనింగ్ కూడా బోండాలు అన్నిటివి వేసేసాను. ఇలాగ 2 sides అంతా తిప్పుతూ కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఇలా అంతా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. సో ఇవి వచ్చేసి లాస్ట్, అదే నాకున్న కన్సిస్టెన్సీకి ఇవి సరిపోయాయి. చూసారా, లో ఫ్లేమ్లోని ఎంత బాగా కుక్ అవుతున్నాయి. హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా రెడ్ అవుతుంది కానీ లోపలైతే సరిగ్గా కుక్ అవ్వదు. సో ఓపిక్గా లో ఫ్లేమ్లోని పెట్టి కుక్ చేసుకోండి. సో ఇలాగా 2 sides టర్న్ చేస్తూ కుక్ చేయండి.
హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఎలా అయ్యాయో చూడండి. ఒకసారి నేను లాస్ట్‌లో త్వరగా అయిపోతాయని హై ఫ్లేమ్లో పెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టాక పైన అయితే రెడ్డిష్ కలర్ వచ్చింది కానీ లోపల సరిగ్గా కుక్ అవ్వలేదు. చూడండి కలర్ చేంజ్ ఎలా అయిపోయిందో. హై ఫ్లేమ్లో పెడితే ఇలా అయిపోతుంది. సో తీసేసాను. ఫైనల్‌గా నాకైతే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడో చిన్నప్పుడైతే తినుంటారు కదా! మీకు ఇది తిన్నప్పుడు మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ అయితే కంప్లీట్‌గా గుర్తు